అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. నిలబడి నీళ్లు తాగటం మంచిదేనా? మరి మన పెద్దవాళ్ళు ఏదన్నా వర్క్ చేసేటప్పుడు చెప్తారు, ఒక మాట చెప్పేవాళ్ళు. ఏంటి అంటే, పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం బెస్ట్ అని, మంచిదే అని చెప్తారు కదా. హడావిడిగా నానా హంగామా చేసి పరిగెత్తడం కంటే నిలబడి నీళ్ళు తాగటం, నిదానంగా అయినా సరే మనం అనుకున్నది సాధించాలి అని చెప్పేవాళ్ళు. అది చాలా గొప్ప మాట. నార్మల్గా మనం నిలబడి నీళ్ళు తాగటం మంచిదేనా, దాని గురించి ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం. నిలబడి నీళ్లు తాగితే దానివల్ల ఏం జరుగుతుంది అనేది వీడియోలో చూద్దాం. మనం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అసలు నిలబడి నీళ్లు తాగటం వల్ల మంచిదా కాదా, ఈ పద్ధతి అనేది చూద్దాం. వాటర్ అనేది చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది, బలమైనది కూడా. తెలుసా ఫ్రెండ్స్? వాటర్ అనేది చాలా బలమైనది. మన బాడీలో ఖచ్చితంగా 75% వాటర్ ఉండాలి. మన ఏ ఆర్గాన్ అయినా పనిచేయాలి అంటే 75% వాటరే ఉండాలి. ఇప్పుడు మన భూమి మీద నీరు 3 వంతులు, భూమి 1 వంతు. అలాగే మన శరీరం కూడా సేమ్ అంతే. 3 వంతులు నీరు ఉంటేనే మన ప్రతి ఆర్గాన్ కూడా హెల్తీగా ఉంటుంది, వర్క్ చేయటానికి వాటికి మంచిగా మనం శక్తి అందించిన వాళ్ళం అవుతాం. మరి ఎంత పవర్ ఉంటుందో తెలుసా వాటర్కి? ఇక్కడ ఒక పిక్చర్ చూడండి. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు. పైనుంచి, మన ఇంటి పైనుంచి ఒకే ప్లేస్లో వాటర్ పడటం మీరు గమనించే ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? మట్టి అయినా సరే లేదా బండరాయి అయినా సరే హోల్ పడుతుంది. ఒకే చోట ఒకే ప్లేస్లో ఆ వాటర్ పడటం వల్ల బండరాయిని కూడా తొలిచేసే అంత శక్తి ఉంటుందన్నమాట నీటికి. అంత పవర్ఫుల్ నీరు అనేది. అంత పవర్ఫుల్ కాబట్టి మన బాడీకి ఇన్ని ఆర్గాన్స్ పనిచేసేలాగా చేస్తుంది అంటే వాటరే దానికి కారణం. మరి ఈ పవర్ఫుల్ వాటర్ని మనం నిలబడి తీసుకుంటున్నాము. చాలామంది నించొని వాటర్ తాగుతూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుందో చూద్దాం మనం. చూడండి, ఇలా నిలబడి వాటర్ తాగటం వల్ల ఆ ఫోర్స్ అనేది డైరెక్ట్గా మనకి ఆర్గాన్స్ మీద పడుతుంది. ఆ వాటర్ ఫోర్స్ అనేది ఆర్గాన్స్ పైన పడుతుంది. దానివల్ల ఇలా నించొని నీళ్లు తాగటం వల్ల హార్ట్ మీద ప్రెషర్ అనేది ఎక్కువగా పడుతుంది, ఒత్తిడికి గురవుతుంది అనమాట. మన గుండె ఒత్తిడికి గురవుతుంది వాటర్ ఫోర్స్ ఒకేసారి పడటం వల్ల. అలాగే ఇంకా నిలబడి వాటర్ తాగటం వల్ల పేగుపూత కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. పేగుపూత ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం కదా, ఆ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇంకా మీకు తెలుసా, కిడ్నీలో స్టోన్స్ కూడా తయారవుతాయంట. కిడ్నీలో స్టోన్స్ కూడా తయారవుతాయి నిలబడి వాటర్ తాగటం వల్ల అని. ఎక్కువ అవకాశం ఉంటుందండి స్టోన్స్ రావడానికి. ఇంకా కొంతమంది ఎత్తి పోసుకుంటాం అలవాటు కదా, మనందరికీ ఖర్చు పెట్టి తాగటం కంటే ఎత్తి పోసుకోవటం, మళ్ళీ మనం తాగిన గ్లాస్తో ఎవరన్నా తాగుతారేమో అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? ఎంగిల్ అవుతుంది. కాబట్టి ఎత్తి పోసుకుందాం, వాటర్ ఎత్తి పోసుకొని తాగుదాం అనేది ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. అలా తాగటం కూడా రాంగే అని చెప్తున్నారు. ఖచ్చితంగా అలా తాగటం వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోతుందంటండి. మోకాళ్ళల్లో గుజ్జు ఏదైతే సైనోయిడ్ ఫ్లూయిడ్, కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది అరిగిపోతుంది వాటర్ ఎత్తి పోసుకోవటం వల్ల.
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనం భోజనానికి ముందు ఒక అరగంట ముందు వాటర్ తీసుకోవాలి. భోజనం చేస్తా చాలామంది వాటర్ తాగేస్తూ ఉంటారు. ఎక్కువ మందికి అలవాటు ఉంటుంది. ముద్దకి వాటర్ తాగకపోతే గొంతు కూడా దిగదు చాలామందికి. అలా ఫుడ్తో పాటు వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోవటం వల్ల డైజెషన్ సిస్టమ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఫుడ్ తీసుకోవడానికి ఒక అరగంట ముందు వాటర్ తీసుకోవాలి. ఫుడ్ తిన్న తర్వాత ఒక అరగంట తర్వాత తీసుకోవాలి ఈ వాటర్ అనేది. ఇది ఇలా తీసుకోవటం వల్ల మన డైజెషన్ సిస్టమ్ అంతా కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. మన గట్ హెల్త్ ఎప్పుడూ బాగుంటుంది. మనం వెంటనే వాటర్ తాగేసాము, ఫుడ్తో పాటు తాగేసామంటే అరుగుదల కూడా ఉండదు. మళ్ళీ అరుగుదల రప్పించాలి అంటే అరుగుదల అయ్యేలాగా చేయాలంటే కిడ్నీలకి చాలా ఇబ్బంది. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, చాలామందికి తెలియంది, టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే వాటర్ తాగకూడదు. యూరిన్ పాస్ చేసి వచ్చిన తర్వాత వెంటనే చాలామందికి అలవాటు ఉంటుంది, వాటర్ వెంటనే తాగేస్తూ ఉంటారు దాహమై. కానీ అలా తాగకూడదు, ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ఇంకా మనం వాటరు ఖచ్చితంగా కూర్చొనే తాగాలి. మనం ఎప్పుడు దాహం వేసినా సరే కూర్చొని మాత్రమే వాటర్ తాగాలి. అది కూడా ఒకేసారి లీటర్లు తాగకూడదు. తాగినప్పుడల్లా ఒక పావు లీటరు లేదా ఒక 200 ml అలా మాత్రమే తాగాలి. లేదంటే ఒక హాఫ్ లీటర్, అంతకంటే ఎక్కువ తాగకూడదు. ఒకేసారి మనం పొట్ట మీద బరువు పెట్టినా సరే చాలా ఇబ్బంది అవుతుంది. అలా మనం కొంచెం తాగాలి వాటర్ అనేది. ఆ వాటర్ తాగినప్పుడు కూడా కొంచెం తీసుకొని చప్పరిస్తూ తాగాలి. లాలాజలంతో కలిసి ఆ వాటర్ అనేది నోటిలోకి వెళ్ళాలి, దాని నుంచి కడుపులోకి వెళ్ళాలి. అలా తీసుకోవటం అనేది హెల్దీ హ్యాబిట్. అలాగే మనం ఉన్న బరువుకి ప్రతి 20 kgలకి 1 లీటర్ వాటర్ అనేది కంపల్సరీ మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, మన బాడీకి 75% వాటర్ అనేది చాలా అవసరమని. అలా డే మొత్తంలో ఉదయం మనం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి మరీ పడుకునేంత టైం వరకు కాదు, 8 గంటల్లోపే మనం ఎంతైతే వాటర్ తాగాలో అంత వాటర్ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ చాలామందికి నిద్దట్లో లేచి వాటర్ తాగే అలవాటు కూడా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ అంటే ఇది కామన్ అనుకోండి. నార్మల్ పీపుల్ మాత్రం నైట్ టైం వాటర్ తాగకూడదండి. నిద్రకి డిస్టర్బ్ అవుతుంది మనకి. వాటర్ తాగామంటే అలా ఉండం కదా, మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాల్సిందే కదా మధ్యలో లేచి. అలా మనం 2-3 లేదా ఒక 4 సార్లు లేసామంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఆ నిద్ర అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. అది ఇంకొక రోజు మనం మాట్లాడుకుందాం, నిద్ర ఎంత ఇంపార్టెంట్ అనేది. ఆ నిద్రకి భంగం కలిగిస్తుంది కాబట్టి నైట్ టైం వాటర్ తాగొద్దు. 8 దాటిన తర్వాత వాటర్ తాగొద్దు అని చెప్తారు. మరి ఇలా మనం ఎప్పుడైతే కేర్ తీసుకుంటామో మన లైఫ్ కూడా, మన బాడీ కూడా, మన ఆరోగ్యం కూడా అంత బాగుంటుందండి. వాటర్ చాలా ఇంపార్టెంట్, కానీ అది ఎలా తీసుకోవాలో కూడా మనం తెలుసుకోవాలి. మరి మీలో ఎంతమంది కూర్చొని తాగుతున్నారు వాటర్ తాగే అలవాటు ఎంతమందికి ఉంది? కూర్చొని తాగే అలవాటు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. మరి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలామంది కాల్స్ చేసి చెప్తున్నారు మీరు చెప్పే కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుందని. చాలా హ్యాపీ అండి. ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నేను ఎప్పుడు కోరుకునేది అదే. ఎప్పుడు మీ మంచి, మీ ఆరోగ్యం కోరుకుని మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరోగ్యపరంగా మమ్మల్ని కలవటానికి రావాలి అనుకున్న వాళ్ళు రండి. ఫోన్ కాల్ చేసి ప్రతి మంగళవారం, బుధవారం అశ్వరావుపేట ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు
అలాగే ప్రతి సోమవారం మనుగూరు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అవైలబుల్ ఉంటాము. ఎవరైనా సరే వచ్చేవాళ్ళు ముందు కాల్ చేసి రండి. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టొచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలను భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.